ఇది అంతా రాంగ్ న్యూస్. యాక్చువల్‌గా ఎవరు దీన్ని మేము అదే 3 డేస్‌గా మాకు అర్థం కాలేదు. నిజమైన ఫ్యాన్స్‌గా మేము ఉంటున్నాం 22 ఏళ్ళుగా నేను. ఆయనతో పర్సనల్ టచ్ ఉంది, అన్నీ ఉంది. ఏ కార్యక్రమాలు ఏదున్నా నన్నే పంపిస్తా అంటాడు. ఈ మధ్య క్యాన్సర్ పేషెంట్ ఇష్యూస్ కూడా నేను బెంగుళూరు పోయి వీడియో కాల్ మాట్లాడించిన పరిస్థితి మీరు చూశారు. కానీ మాకే తెలీదు. అసలు ఏం జరుగుతుందో, మా వెనకాల ఏం జరుగుతుందో మాకే తెలియదు. ఆ విధంగా కింద స్థాయి వరకు వెళ్ళిపోయింది. అందరూ నైట్ 1 గంట వరకు ఫోన్లు నాకు. నా ఎన్టీఆర్ వస్తాడు. ఎన్టీఆర్ ఎందుకు వస్తాడు రా? ఎందుకు వచ్చింది ఇంత క్లారిటీ అంటే, ఇంత క్లారిటీ లేకుండా ఎందుకు ఉండాలి మీరంటే, అది ఎవరో ఒక సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ని క్రియేట్ చేసేసినారు. మా వాళ్ళని కూడా దాంట్లో యాడ్ చేసుకునేసి మిక్సింగ్ చేసి ఏదేదో వాళ్ళు పోస్టులు చేస్తూ వాళ్ళు ఏదో సునకానందం పొందే విధంగా తయారైపోయినారు. అది నేనేం చెప్తున్నానంటే, ఈ రామ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎవరు కానీ డొనేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది క్లారిటీగా చెప్తున్నా. ఆ 100 కోట్ల అనే ఫిగర్ ఎందుకు పెట్టారో తెలియదు. ఆ ఫిగర్ ఎందుకు రావాల్సింది వచ్చిందో మాకు తెలియదు. కానీ ఒకటే చెప్తున్నాను, వాళ్ళకి మాకు ఎన్టీఆర్ గారికి కానీ సంబంధం లేదు.